రైతు భరోసా, రైతు బంధు వర్సెస్ లేకపోతే అలియాస్ రైతు భరోసా. ఎందుకన్నానంటే గత ప్రభుత్వంలో దాని పేరు వచ్చేసి రైతు బంధు పథకం పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చేవాళ్ళు. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రైతు భరోసాగా నామకరణం చేశారు. చాలా గొప్పగా చెప్పారు. సో రాహుల్ గాంధీ చేత 2022లో ఇక్కడ వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ చేతనే ఈ రైతు డిక్లరేషన్ చేసి దాంట్లో కొన్ని ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి. ఎందుకంటే రైతు బంధు అనేది గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకుండా అమలు చేసిన ఒక గొప్ప స్కీమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది రైతుకు పెట్టుబడి సాయంగా ఇచ్చిరది. రైతులు కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా ఆనందపడ్డారు. సరే మాకు పెట్టుబడి సాయంగా వస్తుంది కదా అనేసి, మాకు ఎరువులకు లేకపోతే ట్రాక్టర్కు రెంట్లకు ఇలా రకరకాలుగా దేనికైనా నాట్లేసినప్పుడు కూలీలకు కావచ్చు, వాటికి కావచ్చు, ఓవరాల్గా ఈ పెట్టుబడి సాయం అనేది మాకు అంది వస్తుంది అనేసి చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఏం చేసిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకే ఇది ఒక లాజిక్ పాయింట్ పట్టుకుంది. రైతులందరినీ మన బుట్టలో వేసుకోవాలంటే మనం ఏం చేయాలి? బుట్టలో మీన్స్ అంటే రైతులందరూ మనకి ఓట్లు వేయాలంటే, మనల్ని నమ్మాలంటే ఏం చేయాలంటే, గత ప్రభుత్వం 5,000 ఇస్తుంది కాబట్టి మేము అధికారంలోకి వస్తే మాత్రం మీకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పారు. ఎందుకంటే 2 క్రాపులు బట్టి 5,000, 5,000, 10,000 గత ప్రభుత్వంలో ఇస్తే మేము అధికారంలోకి వస్తే మాత్రం 15,000 ఇస్తామని చెప్పడంతో ఎవరికైనా ఆబ్వియస్లీగా ఆశ ఉంటుంది కదా, అబ్బా 15,000 రైతు భరోసా ఇస్తారంట అని చెప్పేసి. ఇంకా మిగతా స్కీమ్లో ముచ్చట చాలా ఉంది, నేను కేవలం ఇప్పుడు రైతు భరోసా గురించి చెప్తున్నా. 15,000 ఇస్తామని చెప్పేటప్పుడు చాలా మంది కూడా అరే 15,000 అంటే 10,000కు 5,000 అడిషనల్గా వస్తుందంటే ఎవరు మాత్రం ఆశపడరు చెప్పండి. అంటే ఏ రకంగా రైతులు తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు, ఏ రకంగా మన పంట పండుతుందని ఆశించి వాళ్ళు మంచిగా చెప్పిండ్రు. వీళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే నమ్మిరు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనకి 15,000 రూపాయలు వస్తాయని చెప్పారు. దాని తర్వాత నవంబర్ 29వ తేదీన రావాల్సిన రైతు బంధు కాస్త ఎలక్షన్ కోడ్ అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కేవలం ఓట్ల కోసమే రిలీజ్ చేస్తుందనేసి దాన్ని ఆపించడం జరిగింది. పోనీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని వేసిరంటే అది కూడా లేదు. ఇక రైతు బంధు ఎప్పుడొస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఒకవైపు సమీక్షలు చేస్తున్నాము, బ్యాంకర్లతో సమావేశాలు పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినామని రకరకాల చర్చలు చేసారు. ఈ నేపథ్యంలో ఏమైంది, ఈ రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి పాపం చాలా ఆసక్తిగా చూసారు. అబ్బో వీళ్ళు బ్యాంకర్లతోటి సమావేశాలు పెడుతున్నారంటే మనందరికీ కూడా వచ్చేస్తాయి, ఇక రుణమాఫీ కూడా మనకు అందరికీ అయితేనే సంబరపడ్డారు. రుణమాఫీ విషయంలో బోల్తా పడ్డారు, రైతు బంధు విషయంలో కూడా బోల్తా పడ్డారు. ఏం చేసిరు, ఇప్పటికైతే మేము ఇంకా లెక్కలు బొక్కలు ఏం తీయలేదు, మీకు గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఇస్తాము, 5,000 లెక్కనిస్తాము అన్నారు. అరే మీరు 7,500 రూపాయలు ఎకరానికి అన్నారు కదా అంటే, సరే అది పక్కన పెడదాం, ఇప్పుడైతే ఇద్దామంటే పోనీలే సరే ఇది వచ్చిన సర్లే అనుకున్నారు. ఏమైంది, అది తీసుకున్న రైతులందరికీ తెలుసు. 1 ఎకరము గుంట, 2 గుంటలు, 3 గుంటలు, 1 ఎకరం 10 గుంటలు ఇట్లా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అది కూడా చాలా శాతం వరకు రాలేదనే సమాధానమే వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ సేమ్ రైతు భరోసా. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు ఖరీఫ్ కావచ్చు, యాసంగి కావచ్చు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పెట్టుబడి సాయంగా వస్తుందేమని చెప్పి. మళ్ళా మధ్యలో ఎదురు చూసిరు, గాయం. దాని తర్వాత ఏమైంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయన్న నేపథ్యంలో ఏం చేసిరంటే గవర్నమెంట్ కూడా అంతకుముందు ఏం చెప్పారంటే ఇది చెప్పే ముందు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు 9,000 కోట్లు మేము రైతు భరోసా ఇచ్చినామని చాలా గొప్పగా చెప్పారు కదా. ఇది ఒక్కసారి ఇక్కడ ఒక కామా పెట్టి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏం చెప్పారు తెలుసా, ఇగో గత బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫంక్షన్ హాళ్లకు, రాళ్ళు రప్పలకు, వ్యవసాయం చేయని భూములకు ఇట్లా చాలా వరకు వేస్ట్గా రైతు బంధు ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత అట్లా చేయము, దీనికి ఒక సీలింగ్ తెస్తాము, అన్నీ కట్టడి చేస్తాము, 5 ఎకరాలకు 7 ఎకరాలకు ఇస్తామని చెప్పారు. ఇది చాలా మందికి ఇప్పుడు గుర్తొస్తుంది. ఒక్కసారి మీరు నెమరు వేసుకుంటే ఈ అంశం మీకు గుర్తొస్తుంది. దాని తర్వాత ఏమైంది, నవంబర్ 29, 2023 రోజులున్న డబ్బుల్ని డిసెంబర్ 24, 2024లో వేస్తారని ఆశించారు, వేయలేదు. దాని తర్వాత ఎంతో కొంత వేసేసారు. దాని తర్వాత ఏమైంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయన్న నేపథ్యంలో 25లో టకటకామంటే మేము 9,200 కోట్లు ఒక్కసారిగా రైతుల అకౌంట్లో వేసినామని చెప్పారు. మరి మీరు ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేదన్న దానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మీరు మరి రాళ్ళు రప్పలు అవి ఇవి అన్నీ అన్నారు, మరి టక్కుమని
ఆల్మోస్ట్ 70-75 లక్షల మందికి యాక్చువల్గా ఈ రైతు భరోసా వస్తుంది. సో అది కూడా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం రాలేదని చెప్పారు. అది మొత్తానికి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆల్మోస్ట్ 4 సార్లన్నా వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చింది 2 సార్లు, 2 సార్లు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము జనవరి 26వ తేదీన ఇస్తామని చెప్పారు. జనవరి 26వ తేదీన అయిపోయింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, మున్సిపల్ ఎలక్షన్ కోడ్. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఇస్తామని చెప్పారు. ఇస్తాము అని చెప్తారు కదా. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 10 లక్షల పైగా రైతులకు ఈ రైతు భరోసా ఇక రాదనే చెప్పాలి. ఎందుకు రాదు? సేమ్ గతంలో వీళ్ళు ఒక మెలిక పెట్టారు కదా, ఏంటి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా రాళ్ళు రప్పలకి లేకపోతే నిరుపయోగంగా ఉన్న భూములకు కూడా రైతు బంధు వేసిండ్రు, మేము వచ్చినాక కంట్రోల్ చేస్తామన్నారు కదా. అయితే వీళ్ళకి ఇప్పుడు ఒక రకమైన సోయి వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా నిరుపయోగంగా ఉన్న భూములకు ఇవ్వలేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు సేమ్ దీన్ని అడ్డు పెట్టుకొని ఏమన్నారు, ఈ జనవరి 26వ తేదీ కంటే ముందు ఇచ్చేటప్పటికి ముందే కూడా ఒక వార్త చెప్పారు. శాటిలైట్ చిత్రాల ద్వారా చూసి, శాటిలైట్ ఉపగ్రహం ద్వారా అన్ని అంటే ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు లేవు, ఆ చిత్రాలన్నీ కూడా మేము క్రోడీకరించి దాని తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పింది. సో ఇప్పుడు ఏంటనంటే దీన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు కొంత వ్యవసాయం చేయట్లేరని ఒకటి, కొంత రాళ్ళు రప్పలు ఉన్నాయని చెప్పేసి, కొంత వ్యవసాయానికి నిరుపయోగంగా ఉన్న భూమి అని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. కారణం ఏం చెప్తారు, మా శాటిలైట్ మ్యాప్ ఇదే చూపించింది, మా శాటిలైట్ చిత్రాలు ఇవే చూపించింది, మీరు పోతారు. ఇప్పుడు రేపు మీరు ఏవో దగ్గరికి పోతారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి, అదేంటి నేను వ్యవసాయం చేస్తున్నా కదా, మరి నాకెందుకు రైతు భరోసా ఎందుకు రావట్లేదు అన్నారనుకో, లేదు ఇదంతా కూడా ఇగో ఈ మా ఉపగ్రహము శాటిలైట్, మా ఉపగ్రహం ఒకటి ఛాయాచిత్రాలు తీసింది, అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా వస్తుందని చెప్తారు. ఇక తిరిగి చెప్పులు అరిగేలా తిరగాల్సిందే, అవసరమైతే చెప్పులు లేకపోతే కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా మళ్ళీ ఆన్సర్ ఉండదు. ఎందుకంటే రైతులకు ఇదంతా కూడా బాగా ఎక్స్పీరియన్స్ అనే విషయమే. ఎట్లా అంటే మీరు రుణమాఫీ విషయంలో కూడా చూసిరు, 30,000 కోట్లు అయితే రైతులకు రుణమాఫీ సరిపోతుంది అని చెప్పారు. ముందు 35 అన్నారు, అంతకుముందు 45 అన్నారు, అంతకుముందు 60 అన్నారు. సరే 30,000 కోట్లు అన్నారు కదా, మా అందరికీ కూడా రైతు రుణమాఫీ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఏమైంది అని అంటే మేము అంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే చెప్తున్నాం. వల్ల నేను 21,000 కోట్ల వరకే చేసినాము, ఇంకా 9 కోట్లు బాకీ ఉంది, ఆ 9,000 కోట్ల బాకీకి సంబంధించి కూడా చెప్తలేరు. సో ఈ రిమైనింగ్ ఎవరెవరికైతే అర్హులై ఉండే రైతులు కూడా వాళ్ళ కుటుంబాలు పాపం ఏవో ఆఫీస్ చుట్టూ తిరిగిరు, బ్యాంకుల చుట్టూ తిరిగిరు, ఏం ఆన్సర్ లేదు. వాళ్ళు వేస్తే మేము ఇస్తాం కదా, దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? సో ఇక అక్కడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గరకు పోయిరు, సర్పంచ్ దగ్గరకు పోయిరు, వార్డు మెంబర్లు అందరినీ కలిసినా కూడా పాపం వాళ్ళకి రుణమాఫీ జరగలేదు. సో సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి ఏమవుతుంది అంటే రేపు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా నుంచి ఎగిరిపోతున్నారంటే ఎంతమందికి రాకుండా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. మళ్ళీ వీళ్ళందరూ సేమ్ ఈ రైతు రుణమాఫీ గురించి ఎట్టయితే ఏమో బ్యాంకులో పడ్డాయేమని చేసి పాపం రోజు ఆ బ్యాంకు దగ్గర పోవడం, ఆ బ్యాంకులు నడవడం. ఎన్నిసార్లు మీరు తిరుగుతారు, మీకు వస్తే మేము అక్కడ వేసుంటే మేము చెప్తాం కదంటే, మరి ఇదేంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదంటే ఇవ్వ మాకు తెలియదు, అవసరమైతే పోయి ఆయన అడుగుర్రి. ఇట్లాంటి సమాధానాలు వచ్చిన సందర్భం చూసినాం కదా, సేమ్ ఇప్పుడు ఇలాంటి సమాధానమే మీకు రాబోతుంది. ఇప్పుడు ఒక మెలిక ఏం పెట్టిరు, అసలు వీళ్ళు ఇంతకీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఇస్తారా ఇయ్యరా అనేదే పెద్ద చర్చ. అలాంటి చర్చ కూడా కాదు, పెద్ద డౌట్ అది. అలాంటిది ఒకవేళ ఏదన్నా జరిగి, ఎందుకంటే రేపు మళ్ళీ ఒకవేళ ఏదన్నా జరిగి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడితే ఇచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఓట్ల కోసం మళ్ళీ ఓట్లు రాలాలి అంటే ఇవ్వాలన్న సందర్భంతో ఇచ్చే అవకాశం ఉంటే అందులో ఆల్మోస్ట్ 15 లక్షల రైతులు ఎగిరిపోనున్నారు. ఇక అర్థం చేసుకోండి ఎలాంటి మెలిక పెట్టబోతున్నారు ఈ రైతు భరోసా కన్నా అర్థమవుతుంది. అంటే ఒక్కసారిగా ఆలోచించండి, గత ప్రభుత్వంలో అసలు మేనిఫెస్టోలో లేని అంశంలో రైతుకి పెట్టుబడి సాయం అవసరం అనేసి
ఎదురు చూడకుండానే మన పైసలు అకౌంట్లలో పడ్డాయి. కానీ ఇవాళ ఎదురు చూసినా కూడా పైసలు వస్తలేవు. కానీ ఇవాళ మాత్రం వేదికలు ఎక్కేసి నోటికి ఎంత మాట వస్తుంటే, ఎంత గబ్బు మాటలైనా మాట్లాడుతున్నారంటే ఇవాళ అర్థం చేసుకోండి. మీ ముందుకు ఓటు అనే ఆయుధం వచ్చింది. ఒక్కసారి మీరు ఇవన్నీ రివైజ్ చేసుకోండి. అసలు నేను ఎందుకు వేయాలి, ఈరోజు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, వేస్తే దేనికోసం వేయాలనేది మీరు కనుక మీరు క్వశ్చన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. అరే నాకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సరే ఒకటో రెండో అంశాలు ఇవ్వలేకపోతే ఓకేలేండి, అన్ని 100% ఏ ప్రభుత్వం ఇవ్వదు, దాని గురించి మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ మహిళల ఓట్ల కోసం ఏం చెప్పిరు, 60 సంవత్సరాల నిండిన మహిళకి, ప్రతి మహిళకి ఏం చెప్పిరు, 2500 రూపాయలు ఇస్తామని చెప్పిరు. అది పాయన. దాని తర్వాత ఏం చెప్పిరు, పెన్షన్లు 4000 రూపాయలు చేస్తామని చెప్పిరా, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పిరా, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పిరా, ఇక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరా. కానీ ఇవాళ మాత్రం మేము 5 ఏళ్లలో కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరట. మీరు 5 ఏళ్లలో కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నిరుద్యోగులు మీకోసం కాళ్ళ వేలపడి ఓటర్లతోటి ఓట్లు వేపించేవాళ్ళ. ఇట్లుంది అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు. కాబట్టి ఒక్కసారి యాదికి చేసుకోరు. అరే మనం ఓటు ఎవరికి వేస్తున్నాము, దేనికి వేస్తున్నాము, దేనికోసం వేస్తున్నాము అనేది మీరు ఒక్కసారి మేము రైతులు ఏమన్నా బిచ్చపోల్లా అంటే మాకు ఎప్పుడు ఇస్తారా అనేసి జోల పట్టుకొని చేతులు పట్టుకొని అర్రులు చాచాలనా? వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ పార్టీ ప్రభుత్వం పైన లేదా? సో కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీరు 1కి 100 సార్లు ఆలోచిస్తే గలత. మీరెందుకు ఇస్తారా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. మీరు కనుక ఇట్లనే గుడ్డిగా ఓట్లు వేసుకుంటూ పోతే ఏమవుతుంది తెలుసా, యాక్చువల్ మేము ఇవ్వకున్నా వేసిరు, మేము మేనిఫెస్టోలో అంశాలని మేము అమలుపరచకపోయినా కూడా ఓటేసిరు అనే ధీమాతో వాళ్ళు ఉంటారు కదా. సో మీరే అంటే మీకొచ్చే వాటిని మీరే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. మీరు కనుక వెయ్యకుండా కట్టడి చేసిరు అనుకో, అప్పుడు దిగొస్తారు. అరే మనం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలని మనం ఇయ్యలేకపోయినాం కాబట్టి ప్రజలు మనం తిప్పి కొట్టిరు అనేది ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించరు. ఇప్పటికే వాళ్ళు ఛాయాచిత్రాలు, శాటిలైటు ఉపచిత్రాల పేరుతోటి సో వ్యవసాయం చేయలేని భూములంటూ ఆల్మోస్ట్ ఒక 15, నా లెక్క ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఒక 20 లక్షల మంది రైతులు ఎగిరిపోతారు. సో కాబట్టి ఓటు అనే ఆయుధం మీ ముందుకు వచ్చింది కాబట్టి ఆలోచించి ఓటేయరు.